సమ్మర్ లో బాడీ హీట్ తో ఇబ్బంది పడుతున్నారా? మన అమ్మమ్మ కాలం నుండి వచ్చిన ఈ ట్రెడిషనల్ అంబలి ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ రోజు మన లలితాస్ కిచెన్ లో విలేజ్ స్టైల్ ట్రెడిషనల్ అంబలి రెసిపీని షేర్ చేస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉండడమే కాకుండా బాడీని కూల్ గా ఉంచడానికి కూడా హెల్ప్ చేస్తుంది. మరి లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా అయితే బియ్యం అయితే తీసుకోవాలండి. నార్మల్ గా మనం సాయంత్రం వండుకోవడానికి తీసుకుంటాం కదా, ఆ క్వాంటిటీలో అయితే తీసుకోవచ్చు. నేను హాఫ్ గిన్నె వరకు అయితే తీసుకున్నాను. ఇక దీన్ని అయితే ఒక 2-3 టైమ్స్ నీట్ గా కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇలాగా కడిగిన తర్వాత ఇందులోనే మళ్ళీ వాటర్ వేసేసుకొని దీన్ని అయితే కొద్దిగా కడుక్కొనేలాగా వాటర్ అయితే మనం ఇంకా అంబలి కోసం అయితే నేను తీసుకుంటున్నాను. ఇక ఇదైతే ఒక గిన్నెలో అయితే వేసేసుకుంటున్నాను. సో మట్టి గిన్నెలో చేయడం వల్ల ఇంకా టేస్ట్ అయితే పెరుగుతుంది. సో ఇందులో అయితే వేసేసుకుంటున్నాను వాటర్. అండ్ మనం అన్నం ఉడికించిన తర్వాత వచ్చిన ఆ గంజి కూడా ఉంటుంది కదా, అదైతే వేసేసుకుంటున్నాను. చల్లారాకైతే వేసేసుకోవాలండి. ఇలాగా వేసేసుకున్న తర్వాత దీన్ని అయితే మూత పెట్టేసి ఇక పక్కన పెట్టేయాలి. ఇక కొద్దిగా ఒక 2 hours తర్వాత అయితే ఒక 4 spoons వరకు అయితే క్వాంటిటీ 4 to 6 tablespoon వరకు అయితే రాగి పిండి తీసుకోవచ్చు అండి. ఎక్కువైనా ఏం పర్వాలేదండి. సో ఇంకా ఇందులోనే కొద్దిగా వాటర్ వేసేసుకొని మొత్తం లంప్స్ లేకుండా అయితే తిప్పేసుకుంటున్నాను. నార్మల్ అంబలిలో అయితే మనం రాగి పిండి ఎక్కువ యూజ్ చేసాము. రాగిలో అయితే ఫైబర్, న్యూట్రిషన్స్ అన్ని ఎక్కువ ఉండడం వల్ల ఇది చాలా హెల్దీ కూడా అండి. సో ఇక మనం ముందుగా తీసుకున్న రైస్ వాటర్ ఉంది కదా, అందులో అయితే వేసేసుకోవాలి. ఇలాగ వేసుకొని దీన్ని అయితే కలిపేసుకొని నైట్ మొత్తం అలాగా పెట్టేసేయాలి. ఇంకా మూత పెట్టేసి ఇంకా మార్నింగ్ అయితే చూద్దామండి. రైస్ వాటర్ అండ్ రాగి పిండి ఫర్మెంట్ వల్ల మంచి బ్యాక్టీరియా పెరిగి గట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఫర్మెంటెడ్ రాగి అండ్ రైస్ వాటర్ వల్ల డైజెషన్ కూడా చాలా మంచిదండి. సో ఇదైతే వాటర్ ఉంది కదా, పైన వాటర్ మొత్తం తీసుకుంటున్నాను ఏం కదపకుండా. సో పిండి అనేది కింద ఉండిపోయింది అండ్ లైట్ వాటర్ అనేది పైన ఉంది కదా, నేను అది తీసుకొని ఇంకా దీన్ని అయితే మనం గ్యాస్ పైన పెట్టేద్దామండి. మిగిలిన పిండి అనేది మనం తర్వాత తీసుకోవచ్చు. అండ్ ఇందులోనే మనం కావాలంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక పిడికేడంత రైస్ తీసుకొని దీన్ని అయితే వాటర్ వేసుకొని కడుక్కుంటున్నానండి ఇక అంబలిలో వేసుకోవడానికని. అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకోవాలండి. ఇలాగా వేసుకొని దీన్ని అయితే కాసేపు అయితే ఉడకనివ్వాలి. సో ఇదైతే మొత్తం కలిపేసుకొని ఇంకా కొద్దిసేపు అయితే ఉడకనిద్దాము. ఇక మన దగ్గర మిగిలిన పిండి అండ్ వాటర్ అనేది ఉంది కదా, వాటర్ అయితే కొద్దిగా పక్కకు తీసేసుకుంటున్నానండి. ఇక మిగిలిన పిండి అనేది నేను ఇక అంబలి కోసం అయితే మొత్తం తీసుకుంటున్నానండి. కావాలంటే కొద్దిగా ఉంచుకోవచ్చు కూడా. సో చూస్తున్నారు కదా, మనం మిగిలిన వాటర్ అనేది మళ్ళీ దీంట్లోనే వేసుకుంటున్నాను. ఇందులో మనం రేపటి కోసం అని కూడా వేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్, నేను ముందు నుంచి చూపించిన ప్రాసెస్ ఏనండి. ఇక మనం మిగిలిన పిండి అనేది నేను మొత్తం ఈ గిన్నెలో వేసేసుకొని మొత్తం అయితే కలిపేసుకుంటున్నాను లంప్స్ లేకుండా. సో చూస్తున్నారు కదా, ఇదైతే మొత్తం కలిపేసుకోవాలి. ఇక మనం ఇందులోనే రైస్ వేసుకున్నాం కదా, సో మనకి పిండి అనేది మనకు అంబలి వచ్చిందా లేదా అనేది క్లారిటీ కోసం కూడా మనం రైస్ తెలుసుకోవచ్చు. ఇక మనకి ఉప్పు సరిపోయింది లేదు అనేది చూసుకొని కూడా వేసుకోవచ్చు అండి. ఇంకా రైస్ మొత్తం ఉడికింది అంటే ఇంకా అంబలి అయిపోయినట్టే. సో చూస్తున్నారు కదా, ఇదైతే ఉడుకుతుంది. సో ఇలాగా ఉడుకుతున్నప్పుడు కొద్దిసేపు అలాగైతే కలిపేయాలండి, లేదంటే కింద అతుక్కుంటుంది. సో చాలా సింపుల్ గా అయితే ప్రిపేర్ అవుతుంది. మన అమ్మమ్మ కాలం నాటిదైతే రాత్రి మొత్తం అలాగా ఫర్మెంటేషన్ కోసం పెట్టేసి ఇంకా మార్నింగ్ చేస్తే దాని వల్ల చాలా హెల్దీ బెనిఫిట్స్ ఉంటుందండి. రాగిలో ఉన్న న్యూట్రియన్స్ స్లోగా రిలీజ్ అయ్యి ఎక్కువసేపు ఎనర్జీని ఇస్తుంది. రాగిలో ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల అంబలి అనేది చాలా హెల్దీ కూడా అండి. సో ఇదైతే ఉడుకుతుంది కదా, ఇక దీన్ని అయితే కొద్దిసేపు అలాగా మూత పెట్టేద్దాం. ఒకసారి అయితే తిప్పి చూద్దామండి కలిపేసుకుని. ఇంకా ఇదైతే అన్నం అయితే మొత్తం ఉడికింది కదా, ఇంకా ఇదైతే అయిపోయినట్టే. సో ఇంతేనండి, చాలా సింపుల్ గా అయితే ప్రిపేర్ అవుతుంది అండ్ చాలా హెల్దీ కూడా. సమ్మర్ లో అయితే ఎవ్రీ డే తాగడం వల్ల చాలా హెల్దీ కూడా. సో ఇంకా దీని కాంబినేషన్ గా అయితే పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను. ఇక మన అంబలిని అయితే చల్లారాక అయితే తీసుకోవచ్చు. ఇందులోనే కొద్దిగా మజ్జిగ కూడా వేసుకొని తింటే ఇంకా టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి ఉన్న డిఫరెన్స్ ఇదేనండి. అప్పట్లో అయితే అన్ని హెల్దీవే తీసుకునే వాళ్ళు, బట్ ఇప్పుడైతే అలా కాదు కదా, అన్ని జంక్ ఫుడ్ ఇట్లాంటివన్నీ తీసుకుంటూ ఇది కూడా కాస్త ట్రై చేద్దాం, మనం కూడా హెల్దీగా ఉందాం. సో కాస్త సమ్మర్లో అయితే పిల్లలకి కూడా చాలా చల్లదనం ఇస్తుంది అండ్ పెద్దవాళ్ళకు కూడా చాలా హెల్దీ కూడా అండి. సో మీరు ఒకసారి ట్రై చేసేయండి ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని. మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో కొత్త రెసిపీతో మేము ఉంటాను. అంటిల్ దెన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.